సార్ నమస్తే అండి. నమస్తే. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు గారు చాలా కీలకం. ఓకే. ప్రస్తుతానికి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తికి ఇచ్చిన సమాచారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అంటున్నారు. నన్ను కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన వెర్షన్‌ని వినిపించారు. ఎప్పటివరకు ఆయన సైలెంట్‌గా ఉన్నారు గానీ నోరు విప్పారు. ఏం జరగబోతుందంటారు? అంటే ఇక్కడ ఆయనకి వాయిదా ఉంది. వాయిదాకి కోర్టుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేదు. ఎస్కార్ట్ ప్రాబ్లమో మరొకటో ఉండుండొచ్చు. ఏదేమైనా ఆయన్ని తీసుకెళ్ళి వీడియో కాన్ఫరెన్స్‌లో కూర్చోబెట్టారు. ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పుకోవాలనుకున్నాడో అది చెప్పుకునే అవకాశం ఉంది. అది చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అంటే తనని ఇరికిస్తున్నారు, ఇరికించడానికి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే నా మీదకొచ్చిందని చెప్తున్నాడు. హ్మ్. మరి సిట్టు ముందు ఎందుకు అలా మొత్తం బాధ్యత మీదేసుకున్నాడాయన? కదా! ఇంకెవరికీ సంబంధం లేదండి ఈ కేసులో. నాకు మాత్రమే సంబంధం. ఏది జరిగినా నేనే చేశాను. సో, ఇంకెవరి గురించి మాట్లాడొద్దు అని చెప్పాడు ఇదే పెద్ద మనిషి. అది ఓపెన్‌గా వాళ్ళు బయట ప్రపంచానికి ఇచ్చేశారు డాక్యుమెంట్. అయిపోయింది ఆ స్టోరీ. ఇప్పుడు ఏ అధికారంతో జనరల్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చుకునే అధికారం నేరస్తుడికుంటుంది. అంటే పోలీసులు నన్ను భయపెట్టారండి, టెర్రరైజ్ చేశారండి, చంపేస్తానన్నారండి, లేకపోతే మా కుటుంబాన్ని ఏదో చేస్తామన్నారండి. ప్రెషర్ అందుకని తెచ్చారండి. ఏదో ఒకటి అందుకని చెప్పొచ్చు. నేను ఇలా అలా చెప్పాను ఆ రోజున. అది కాదు ఇది. ఇది వాస్తవం. మీ ముందు చెప్తున్నానిప్పుడు. అంటే దీన్ని కూడా రికార్డ్ చేస్తారు. అలా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాట మార్చాడు. హ్మ్. మాట మార్చినప్పుడు నిజానిజాలు ఎవరు ప్రెజర్ పెట్టారు ఆయన మీద అవి కూడా చెప్పాలి గదండీ! అది కూడా బయటకి రావాలి గదా! నిజంగానే ఆయన మీద ప్రెజర్ ఉంది అనే దాంతో ప్రజలకి ఎవరికీ భేదాభిప్రాయం లేదు. ఆయన మీద రకరకాల ప్రెజర్స్ ఉండుండొచ్చు అని అందరూ మాట్లాడారు అండ్ ఆ రోజున. స్పష్టం కూడా సీఐ నాగరాజు ఒక్కరే ఇంత పెద్ద పని చేయలేరు. ఆయన మీద అంటే కమిషనర్ గారు ఉంటారు పైన. కమిషనర్ గారి దగ్గర నుంచి ప్రెజర్ వచ్చి ఉండొచ్చు. కమిషనర్ గారిని ఇంకెవరైనా ప్రెజర్ చేసి ఉండొచ్చు. చేసుండొచ్చు. పొలిటికల్ ప్రెజర్ లేకుండా ఇది జరగదు. కాబట్టి ఏదో ఒక గొడవ ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఆయన అనవసరంగా కొట్టడు. చంపేసేంతగా కొట్టాడంటే ఎవరి ప్రెజరో ఉంది. ఎవరి కోసమో చంపారు. ఈ చంపడం అనేది ఆయనేదో కొట్టాడు, తగలరాని చోట తగిలింది కాబట్టి చచ్చిపోయాడనే మాట తప్పు. ఇది కాన్షియస్‌గానే కొట్టారు. అండ్ ఇంకొకటి అతన్ని కొట్టిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్‌ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ కూడా ఇప్పించారంట. హ్మ్. ఒక లేడీ కానిస్టేబుల్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టరు అండ్ కానిస్టేబుల్ కూడా. అండ్ పరారి. ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ నిన్నైతే సరెండర్ అయ్యారు. ఏదో ఒకటి అప్డేట్ అయితే వస్తోంది ఈ కేసుకి సంబంధించి. అంటే నడుపుతున్నారు. కేసుని వెనకుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రపంచం? ఆయన మేజిస్ట్రేట్ గారికో, జడ్జి గారికో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్‌ని వారు రికార్డ్ చేసుకుంటారు. ఎటువంటి తర్కము ఉండదు దానిలో. హ్మ్. స్టేట్మెంట్ జస్ట్ రికార్డ్ చేసుకొని రేపు పొద్దున్న ట్రైల్ అప్పుడు మాట్లాడతారు. "అయ్యా! నువ్వు ఆ రోజున అలా మాట్లాడావు. ఈ రోజున ఇలా మాట్లాడావు. ఏమిటి అసలు నీ ఒరిజినల్ వెర్షన్ ఏంటి?" అనేది రేపు ట్రైల్ అప్పుడు అడుగుతారు ఎలాగూ. ఆ రోజున సమాధానం చెప్పుకోవాలి ఈయన. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే తనని తాను సెక్యూర్ చేసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా? బయట ప్రపంచానికి చెప్పింది, కోర్టుకు చెప్పింది తేడా ఉంది. ఈ తేడా ఎందుకొచ్చింది? ప్రస్తుతం ఆయన కండిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆయన ఏదన్నా రివర్స్ అవుతున్నాడా కేసులో? నిజంగానే పెద్ద మనుషుల ప్రమేయం ఉందా? అంటే ఒక డౌట్ ఏంటంటే గంజాయి, డ్రగ్సు వాటికి సంబంధించి పొలిటికల్ లింక్స్‌కి సంబంధించి ఆయన దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని చూపించి వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశాడు సాయి కృష్ణ. ఆ అకౌంట్‌లో భాగంగా పైనుంచి పొలిటీషియన్స్ నుంచి వచ్చిన ప్రెషర్ సిపి నుంచి ఈయన వైపు వచ్చి ఈయన ఆ బాధ్యత భుజానేసుకొని చేశాడా? ఏదో ల్యాండ్ వివాదం కూడా ఉంది గట్టిగానే. అవును. ల్యాండ్ వివాదం ఉంది. ఆ ల్యాండ్‌కి సంబంధించిన గొడవ ఏదో ఉంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వీళ్ళు నిజంగానే నిర్ధారించాలి. లారీలోంచి గంజాయి వచ్చిందా? బంగారం వచ్చిందా? అనేది కూడా కొంతమంది దగ్గర నుంచి రకరకాల వింటున్నాం. అభిప్రాయాలున్నాయి. అంటే రకరకాల చిన్న విషయానికి చంపేసేంత అవసరం ఉండదు కదా సార్. అంటే పర్సనల్ లెవెల్‌లో అతనేదో తిట్టాడు ఈయన్ని. తిట్టటం వలన ఈయన గాయపడి చంపేశాడు అనే వెర్షన్ కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు తీసి తిట్టాడు. అందుకని దాడి చేశాడు. తగలరాని చోట తగిలింది అనేది చెప్తున్నారు. అసలు ఏది కరెక్టు అనేది కాన్షియస్‌గా దర్యాప్తులో ఏమైనా సిట్ నిర్ధారణకొచ్చిందా? ఇప్పటివరకు వాళ్ళేం నిర్ధారణలు ప్రకటించలేదు. హ్మ్.
ఇప్పటికీ అతనే అక్యూజ్డ్, అతను చెప్పుకున్న పద్ధతిలోనే. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేర అంగీకార ఒప్పందము అంటారు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినవాడు దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసుకుని, దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు మాట్లాడటం జడ్జి గారి ముందు. అంటే ఏమిటి ఈ మధ్య కాలంలో ఆయన మనసు మారిందా? లేకపోతే ధైర్యం వచ్చిందా? ఇంక జైలుకొచ్చేసాను నన్నెవడేం చేస్తాడు అనుకుని మాట్లాడుతున్నాడా? హ్మ్. దీనికి సంబంధించిన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ క్లారిటీ ఎవరివ్వాలి? ఆయన సన్నిహితులు, ఆయన బంధువులు ఎవరైనా బయట చెప్పొచ్చు విషయం. తప్పేం లేదు ప్రపంచానికి. నిజమే, మా తండ్రి గారు తప్పేమీ చేయలేదు అని పిల్లలు మాట్లాడొచ్చు. ఫలానా వాళ్ళు ప్రెజరైజ్ చేశారు అందుకని ఆయన మాట్లాడాడు. నిజమే. బయట మీడియా రికార్డ్ చేసి మార్కెట్‌లో పెడుతుంది గదా అది. పెట్టినప్పుడు సీన్ ఎలా మారుతుందో చూడాలి. అప్పుడు అధికారికంగా ధృవీకరణ పొందుతుంది జనం నుంచి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి ఇది లేదు. అధికార గుర్తింపు లేదు. అంటే మనం ధృవీకరణ లేదు. స్టార్టింగ్ నుంచి మనం ఒకసారి చూసినట్లయితే అసలు ఎట్లా అయినా సరే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. నీరుగార్చే ప్రయత్నం జరిగింది. స్టార్టింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారెళ్లి కాస్త గట్టిగా వాళ్ళతో హ్మ్. ఫ్యామిలీతో వాళ్ళ మదర్‌తో మాట్లాడేసరికి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకోవడం. తర్వాత అది సిట్ అది వేయడం. కూడా ఆర్థిక పరమైన వ్యవహారాల వరకే ఆ! మాట్లాడాడండి. లీగల్ జోలికి ఎళ్ళలేదు. వెళ్ళలేదు. అంటే ఆ టైంలో అనుకున్నారు ఈ కేసు ఇక్కడ ఎంతో కొంత ఇచ్చేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం జరుగుతదేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తోంది. వాళ్ళతో కేసు వాపస్ తీయించుకునే ప్రయత్నం గూడా చేయిస్తున్నారు అని. ఎవరు? ఆ కన్సర్న్ మదర్‌తోను వాళ్ళతోనే. కానీ ఇప్పుడది స్టేట్‌కెళ్ళిపోయింది కదా సార్! ఇది ఏపీ స్టేట్‌కి సంబంధించిన కేస్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఈ రోజు వాళ్ళ అమ్మగారు వెనక్కి తీసుకున్నా అవుతదంటారా లీగల్‌గా? అంటే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. కొంత ప్రయత్నం అంటే అటువైపు నుంచి కూడా ప్రయత్నం జరుగుతాయి. హ్మ్. ప్రాసిక్యూటర్ గారు అభ్యంతరం చెప్పకపోతే కొంత అవకాశం ఉంది. కానీ అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి ఆయనని హోంమంత్రిలో ఎవరో ఒకళ్ళు వెనక్కి లాగాలి. లాగే పరిస్థితి ఉందా? అంత అవసరం ఎందుకు ఫీల్ అవుతున్నారు? అది కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో జరిగింది, కావాలనే జరిగిందనే దగ్గరికి వెళ్ళిపోతది కదా! డౌట్ మొదలవుతుంది. ఇప్పటికి ఆ కేసు గౌరవప్రదంగా జరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు, గౌరవప్రదంగా ట్రయల్ జరగాలి అంటే ప్రస్తుతం ఈ విన్యాసాలు ఆపేయటం మంచిదాళ్ళు. హ్మ్. బయట నుంచి పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు, లేకపోతే చంద్రబాబు ఎవరో ఒకళ్ళు ఏదో చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు తనకేదో సహాయం చేస్తారేమో, లేపోతే తనని కాపాడే ప్రయత్నం లేదు చేస్తారేమో లేదు. అని ఇంతవరకు నాగరాజు అనుకుని లేదు. ఆయన కాంట్రోవర్సీ చేయాలనుకునే చేశాడు. కావాలని చేసిందే ఇది. కావాలనే అంటే తనకంటూ ఒక మార్జిన్ ఉంచుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఆ మార్జిన్ ఉంచుకోవడం కోసం అప్పుడు అలా, ఇప్పుడు ఇలా మాట్లాడాడు. మరి దీనివల్ల నెక్స్ట్ జరిగే స్టెప్ ఏమై ఉండొచ్చంటారు? ఇక్కడ ఏదైనా మాట్లాడతాడాయన. కోర్ట్‌కెళ్ళి తనకు అనుకూలంగానే మాట్లాడుకుంటాడు. నాకే సంబంధం లేదండి. నేనేదో కొట్టాను, ఇంట్రాగేషన్ చేశాను, వెళ్ళిపోయాను. హ్మ్. బానే ఉన్నాడు. అతను తర్వాత ఎందుకు చచ్చిపోయాడో, ఎవడి ప్రమేయంతో చచ్చిపోయాడో నాకెలా తెలుస్తుంది అని కూడా అనగలడు. అన్నప్పుడు ఏం మాట్లాడతాడు జడ్జి గారు రికార్డ్ చేయడం తప్ప ఆయన చేయగలిగింది ఏమీ లేదు. రికార్డ్ చేసి ఆ ప్రాతిపదికన వెరిఫై చేసి దాన్ని సపోర్ట్ చేసే విట్నెస్ దొరికితే అతనికి అనుకూలంగానే జడ్జిమెంట్ వస్తుంది. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా. హ్మ్. సో, ఇలాంటి ప్రమాదాలు చాలా కలవు. అందుకని ఏది ఎలా వెడుతుంది అనేది మనం చెప్పలేం. చూద్దాం అయితే. థాంక్ యూ అండి. థాంక్ యూ.